డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మీరు స్ట్రిక్ట్లీ అపోజింగ్ లావణ్యతో పాటు ఇంకెవరినైనా కూడా మస్తాన్ సాయిని మీరు ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. లేదు మీరు గమనించండి, మస్తాన్ సాయి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఈ వరలక్ష్మి టిఫిన్స్ కేసులో దొరికిన 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అదే రొచ్చులో పోలుతున్నారు. వాళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు ఉందో అంటే పోలీసుల లెక్క ప్రకారం, అంటే నేను డైరెక్ట్గా నా దగ్గర ప్రూఫ్ లేదు. ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్స్ చేశాడని నా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ లావణ్య చేసిందని నా దగ్గర ప్రూఫ్ ఉంది. లావణ్య బలవంతంగా అలవాటు చేసిందని నాకు ప్రూఫ్ ఉంది. సో నాకు లేకుండా నేనైతే చెప్పకూడదు, బట్ నేను నా పర్సెప్షన్ చెప్తాను. వీళ్ళందరికీ అలవాటు ఉంది అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటుంటారు. ఓకే మీరు గమనించండి, వరలక్ష్మి టిఫిన్స్ మీరు ఎఫ్ఐఆర్ పంపిస్తున్నారు, ఒకసారి స్టడీ చేయండి. 12 మంది ఉంటారు దాంట్లో. ఓకే, ఇది జరిగి సంవత్సరం అవుతుంది. లాస్ట్ ఇయర్ జనవరి టైంలో జరిగింది. ఆ టైంలో A1, A2, A3 మాత్రమే వాళ్ళని చేస్తారు, వాళ్ళని పెడ్లర్స్గా. మిగతా వాళ్ళందరినీ కూడాను కన్జ్యూమర్స్కి భావించి మిగతా కన్జ్యూమర్స్కి ఏదో వార్నింగ్ ఇచ్చేసి బెయిల్ చేసి పంపించేస్తారు. ఇంకోసారి చేయడం. 3 పేర్లు, ఒకటి అనురాధ అండ్ ప్రభాకర్ రెడ్డి. సో ప్రభాకర్ రెడ్డి మెయిన్ A1గా పెట్టారు, ఈవెన్ A2గా పెట్టినట్టున్నారు. తర్వాత చింటూ అండ్ వాళ్ళ ఆవిడ, అలాగే మస్తాన్ సాయి, లావణ్య. సో వీళ్ళందరూ కొంచెం కింద ఉన్నారు కాబట్టి వీళ్ళకి కన్జ్యూమర్ బేస్లో వీళ్ళకి ఏదో చిన్న రిలీఫ్ అయితే వచ్చింది. కానీ వీళ్ళిద్దరు ప్రభాకర్ రెడ్డి అండ్ అనురాధ, అందులో ప్రభాకర్ రెడ్డికి కూడా కాస్త ఏదో రిలీఫ్ వచ్చినట్టుంది. బట్ అనురాధ షీ వెంట్ టు జైల్. 90 రోజులు రిమాండ్లో ఉన్న తర్వాత, అంటే ఇంకా కేసు రాలా, మొన్న వచ్చింది. అప్పుడు జరిగితే మొన్న హీరింగ్కి వచ్చింది. అది రిమాండ్. ఆవిడ రిమాండ్ అనేది శిక్ష కాదు, మీకు తెలుసు కదా. అంతే కదా, అవును. సో తర్వాత ఆవిడ రాగానే కోపం, నన్ను పట్టిస్తారా, మీరు తప్పించుకుంటారా, నువ్వు జైల్లో ఉన్నప్పుడు చూడడానికి రాలేదా, జైలు నుంచి నన్ను బయటికి తీసుకురాలేకపోయారా, వాట్ ఎవర్ రీజన్, వీళ్ళు కొట్టుకొని వస్తారు. వీళ్ళు కొట్టుకొని చచ్చే దీంట్లో సాక్ష్యాలు బయటకి ఇస్తారు, మీడియాకి ఇస్తుంటారు, అందులో నాలాంటి వాళ్ళకి పంపిస్తారు, మీలాంటి వాళ్ళకి పంపిస్తారు, పోలీసులతో కేసులు కూడా పెట్టుకుంటారు. ఈ అనురాధ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టింది, ప్రభాకర్ రెడ్డి మీద. ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం, బయటికి రాలా. అవును. సో దాంట్లో ఏంటి, రేప్ కేస్, SC/ST అట్రాసిటీ అని ఏదో పెట్టింది. బట్ పోలీసులకి అర్థమైంది వీళ్ళిద్దరు ఆల్రెడీ కలిసి ఉన్నది, సో అది అంత మేజర్ కాదు, ఏదో పెట్టాల్సిన సెక్షన్లో పెట్టి. బట్ బేసిక్లీ మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, డ్రగ్ పెడ్లర్లు అయినా సరే 90 రోజులు డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నా, లేకపోతే లావణ్య లాంటి వాళ్ళు 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మగాళ్ళ మీద యథేచ్ఛగా కేసులు పెట్టుకోవచ్చు. పోలీసులు కనీసం, అంటే ఒక చిన్న డౌట్, ఒక మానసిక రోగి డ్రగ్ పెడ్లర్కి పెద్ద తేడా లేదు. ఒక డ్రగ్ పెడ్లర్ వచ్చి పెడుతున్నాడంటే వాడు డ్రగ్ అబ్యూస్లో ఉన్నాడా, వాడు కంప్లీట్ సెన్సెస్లో ఉండేనే పెడుతున్నాడు. ఒక డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పి మన ఇంతమందికి తెలుసు, అన్ని మీడియా ఛానల్లో బ్లాస్టింగ్ వచ్చింది ఈవిడ పెడ్లర్ అని, ఈవిడ చేస్తున్న వీడియోలు ఉన్నాయి, ఈవిడ నేను కన్జ్యూమర్ అని ఈవిడ రైట్లో ఒప్పుకున్న నేపథ్యంలో వై ఒక పోలీస్ స్టేషన్లో నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఆర్ యూ అండర్ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకు టెస్ట్ చేయరు? టెస్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్లు తీసేసుకుంటే ఆవిడ మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనే దానికైనా సరే మీకు కొలమనం కావాలి. ఇప్పుడు తాగేసినోడు వచ్చి కంప్లైంట్ అని అనుకో, చెక్ చేయాలి కదా ఖచ్చితంగా, ముందు సెన్సెస్లోకి రా అంటారు కదా. వై వెన్ యూ నో, అంటే డ్రగ్స్లో వాళ్ళ కొలమానం లేదు కదా. డ్రగ్స్లో ఉండే వాళ్ళకి వేరే రకంగా తెలియదు, ఎక్కువగా బంద్ చేస్తుంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వెన్ షీ కమ్స్ టు ఏ పోలీస్ స్టేషన్, వై దీస్ పోలీస్ ఆర్ నాట్ చెకింగ్? ఆవిడ ఒక్క డ్రగ్ టెస్ట్ అసలు ఎవడు పట్టించక్కర్లా, ఒక్క డ్రగ్ టెస్ట్ చేయించమనండి. అని ఇంకొకటి మీరు, సో ఇలా వీళ్ళు తనుకొని వస్తుంటారు. అండ్ లావణ్యకి సంబంధించిన మస్తాన్ సాయి రిలీజ్ చేస్తుంటాడు, మస్తాన్ సాయికి సంబంధించిన లావణ్య రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే బయటకి ఇచ్చే బిల్డప్లు వేరే ఉంటాయి. ఓకే, సో లావణ్యకి ఉన్న కొంచెం తొడ సంబంధాలు, తోడ అంటే చిన్న సంబంధాలు, తోడ అలా అనుకో, కొంచెం పోలీస్ ఆఫీస్తో ఉన్న తోడ సంబంధం, లేకపోతే విలేకరులతో ఉన్న తోడ సంబంధం కావచ్చు. ఈ సంబంధాల వల్ల ఆవిడకి వచ్చిన అడ్వాంటేజ్ కావచ్చు. ఈవిడ ఎఫ్ఐఆర్ పెడితే తక్కువ అయిపోతుంది. అండ్ ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఎక్కడున్నారు, శేఖర్ భాష ఏ లొకేషన్లో ఉన్నాడు, వాడు దాని ఏమంటారు CDR తీయండి, వాడు కరెక్ట్గా అదే మెట్లు దిగుతున్నాడు అక్కడ ఆంధ్రప్రభ దీని నుంచి ఇక్కడ లొకేషన్లో ఉన్నాడని తెలుస్తుంది. లేకపోతే అంత పెద్ద స్కెచ్ ఎలా వేస్తారు? సో సంబడి ఈజ్ దేర్, వీ డోంట్ వాంట్ టు, ఆయన ఎవరు ఏంటనేది సరే ఇమ్మీడియట్లీ. బట్ ఆయన కాల్లో కూడా చాలా క్లియర్ కట్గా ఏముంది, ఆయన ఏదో కొంచెం పద్ధతిగానే మాట్లాడుతున్నాడు, ఈవిడ మాత్రం నాకు కసి నిన్ను రెచ్చగొడతా అది ఇది. మీ డ్యూటీలో బిజీ ఉన్నా కూడా నేను వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతానంటుంది. సో బేసికల్లీ ఏంటంటే హనీ ట్రాప్లు ఎలాగ జరుగుతాయి, బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు, ఆయన నన్ను వేధించాడు, ఆయన నన్ను పీడించాడు. ఫైనల్గా ఇవన్నీ ఆవిడ ఎందుకు రికార్డ్ చేసుకుంటుంది? మీకు గమనిస్తే ఇది బయటకు వచ్చింది, కానీ రికార్డ్ చేసింది ఎవరు? బీయింగ్ యాజ్ అ జర్నలిస్ట్
మీరు ఎంక్వైరీ చేసుకున్నారా వాట్ ఈజ్ మస్తాన్ సాయి అని? ఎందుకంటే మీరు చెప్పినట్లుగా 800 అమ్మాయి న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ ఆ హార్డ్ డిస్క్లో ఉంది. హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అన్నింటికి మించి ఈరోజు వచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, దాంట్లో ఉన్నటువంటి 2 అమ్మాయిల న్యూడ్ వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ నా వైఫ్, నా ప్రేయస్కి సంబంధించిన మస్తాన్ సాయి ఇచ్చాడని చెప్పి ఒక స్టేట్మెంట్. రైట్. సో మీరు కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదే నార్సింగి పిఎస్లో మీకు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ నేషనల్ అమ్మాయి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసింది. ఇనిషియల్గా అవలా, ఎందుకంటే ఈవిడ లావణ్య కాబట్టి. బట్ ఆఫ్టర్ ఆల్ ద ఎవిడెన్స్ అన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అయ్యింది. సో ఇంతకీ ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఈవిడ అభియోగం ఏంటి? మస్తాన్ సాయి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇలా న్యూడ్ ఫోటోలు పెట్టుకొని ఏదో చేస్తున్నాడు. మరి కేసు పెడితే మస్తాన్ సాయి మీద పెట్టాలి కదా. ఈ అమ్మాయిలు ఎవరన్నా, ఏ అమ్మాయి రాలా, ఏ అమ్మాయి రాదు. దానికి ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు, ఏదో వాట్ ఎవర్ రీజన్, ఏ అమ్మాయి రాదు. బట్ వాళ్ళు అని ఏమైపోతున్నారు అని చెప్పి వాళ్ళ వీడియోలని నువ్వు బయట పెట్టి వాళ్ళని బదనాం చేయడం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ వన్ జర్నలిస్ట్ నేమ్. ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో అది చాలా హల్చల్ అవుతుంది. క్రైమ్ వింగ్లో చాలా సీనియర్గా పనిచేసినటువంటి జర్నలిస్టే ఆ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోస్ గురించి, ఆడియో కాల్స్ గురించి రాసుకుంటూ వచ్చి ఆడపిల్లలందరూ కూడా, ఆడపిల్లల తల్లిదండ్రులు మొత్తం అంతా కూడా మస్తాన్ సాయి లాంటి వాళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవటం మాత్రమే కాకుండా, ఇది మీడియాలో వచ్చిన న్యూస్గా కాదు, హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ నేను చూశాను, విన్నాను కాబట్టి చేస్తున్నానని చెప్పి ఒక పోస్ట్ తన పేరుతోనే బహిరంగంగా రాశాడు. సో ఇప్పుడు మస్తాన్ సాయి అలాంటి వాడు కాదనుకుందామా? వాళ్ళ లోపల ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నేను హార్డ్ డిస్క్ చూస్తే మీకు చెప్పగలను. బట్ నాకున్న ఆధారంతో నేను మాట్లాడతాను. నాకున్న పబ్లిక్ ఎవిడెన్స్ అందరికీ తెలిసింది. ఈ అమ్మాయి పెట్టిన కంప్లైంట్, దాంట్లో అమ్మాయి ఏం రాస్తుంది మీకు పంపిస్తాను, మీరు చూడండి తప్పకుండా. నా పేరు సో, నాకు మస్తాన్ సాయికి చాలా నుంచి పరిచయం ఉంది, అది ప్రేమ కూడా మారింది. అయితే ఈ లావణ్య అనే అమ్మాయి మేము ప్రైవేట్గా ఉన్న వీడియోలు అతని ఫోన్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో దొంగిలించి అవి పెట్టి మా ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ పంపించి అండ్ అలాగే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ ఇది అక్కడితో కాకుండా మస్తాన్ సాయిని వదిలే, వాడు నా వాడు అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించడం అనేది, ఇవంతా ఆ అమ్మాయి కంప్లైంట్ రూపంలో రాసి ఇస్తే అది సాక్ష్యాలు ఉండడం వల్ల ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే ఆవిడ బెదిరింపులు, వాట్సాప్లు ఏవో మొత్తానికి ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు మస్తాన్ సాయి కనుక ఈ అమ్మాయిని బెదిరించుంటే, ఈ అమ్మాయి న్యూడ్స్ ఏవో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారా లేకపోతే ఏదో అనేది మనం అర్థం చేయాలి. ఒకవేళ కనుక మస్తాన్ సాయి బెదిరించుంటే మస్తాన్ సాయి మీద కదా కేసు పెట్టాల్సింది ఈ అమ్మాయి. మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాను, లావణ్య మీద ఎందుకు పెట్టింది? సో ఇదే గేమ్ ఏంటంటే మస్తాన్ సాయి దగ్గర నుంచి పిక్కున్నవి నేనేదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నాను. ఎందుకంటే ఇవిడ చేసేది మామూలు సేవ కాదు కదా. డ్రగ్ పెడ్లర్ 40 రోజులు జైల్లో ఉండొచ్చిన మహామహిళ, దేశాన్ని ఉద్ధరించేస్తాను, మహిళలందరినీ కాపాడేస్తాను నేను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, అలాగే వీళ్ళ వైఫ్ ఫోటోలు కూడా ఏవైతే ఉన్నాయో వీటి రెండింటికి సంబంధించినవన్నీ కూడా బయట పెడతా అని చెప్పి మస్తాన్ సాయి దగ్గర నుంచి డబ్బులు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసినట్టుగా నాకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. బట్ ఈ ఎఫ్ఐఆర్లను బేస్ చేసుకొని ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది 2024లో, ఇదే నర్సింగ్లో రిపోర్ట్ అయింది. 2 ఎఫ్ఐఆర్లు మీకు పంపిస్తా. ఈ రెండిట్లో కూడా ఈ అమ్మాయి లావణ్య మీద బ్లేమ్ చేస్తూ కేసులు పెట్టారు. ఆ ఆడియోలు వింటే మస్తాన్ సాయిని 50 లక్షలు అడిగాను, అతన్ని ఇవ్వలేదు, నన్ను మోసం చేసాడు, నేను అతను మోసం చేస్తున్నాను, ఇప్పుడు మనందరం కలిసి మోసం చేద్దాం, అంటే చింటూ లావణ్య ఇద్దరు కలిసి చేద్దాం. సో ఇది మనం క్లియర్, అంటే దెర్ ఈస్ ఎ మనీ డిమాండ్, కాన్స్పిరసీ ఉంది, డబ్బులు కావాలి. బేసికలీ ఆవిడకి డబ్బులు అవసరం కూడా. ఎందుకంటే ఆవిడ జాబ్ చేయదు, బిజినెస్ చేయదు, అంటే రాస్తాడు ఎట్లాగో ఇప్పుడు లేడు. అంతకుముందు కొన్నాళ్ళు చింటూ ఉండే, ఆ చింటూ కూడా ఎన్నాళ్ళని చూస్తాడు, ఇచ్చిన అన్నాళ్ళు ఇచ్చాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ మస్తాన్ సాయి. వాట్ ఎవర్ ఇదిగో బయట పెడతారు. మీరు గమనిస్తే కొన్నాళ్ళ క్రితం ఒక ట్వీట్ వచ్చింది, ట్వీట్ కాదు ఇన్స్టాగ్రామ్ ఇది వచ్చింది, ఇదిగో కమింగ్ అప్ మస్తాన్ సాయి దురాగతాలు నేను బయట పెట్టబోతున్నాను అని చెప్పి ఒక ట్వీట్ పెడుతుంది. అమ్ము అని మస్తాన్ సాయి గారు టెన్షన్ పడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ ఆవిడ మేబీ అందరివి ఉన్నాయని టెన్షన్ పడ్డా, లేదు వాళ్ళ ఆవిడవి ఇంకో ఆస్ట్రేలియన్ నేషనల్ ఉన్నాయని బయటపడ్డాడు. నాకు దొరికిన సాక్ష్యాల ప్రకారం వీళ్ళిద్దరు అయితే గ్యారంటీగా ఉన్నాయి. వెళ్ళాంది లేకపోతే బయటకు వచ్చి అందరికీ జర్నలిస్టులకి ఇస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అవును, ఎవరికైనా సరే నేనేదో దేశ సేవ చేస్తున్నాను నేపథ్యంలో ఇవన్నీ నేను చూశాను అని ఒక ఎవరైతే పెట్టారో పోస్ట్, ఎలా సార్? ఒక మగాడైంది ఒక అమ్మాయిది ఒకవేళ కనుక చెక్ చేస్తే, ఒక లేడీస్ ఎవరైనా చెక్ చేస్తే ఒక అర్థం. పోలీస్ స్టేషన్లో వచ్చినా కూడా వేరే వాళ్ళ భార్యలని మీరు అలాంటి న్యూస్ చూసేసి సిగ్గు లేకుండా మళ్ళీ పోస్టులు పెడుతున్నారా? ఎలా చూస్తారు సార్? ఆయనకు ఉండాలి కదా, తప్పు కదా.
అవును. ఒకవేళ నీకు చూడాలంటే ఒక లేడీ జర్నలిస్ట్ నన్ను తీసుకెళ్ళి ఏమున్నాయని చెప్పి చూడాలి. నీకు నిజంగా సంస్కారవంతుడు అయితే వేరే వాడి భార్య అది ఉంది అని తెలిసి మీరు వేరే వాడి భార్య కాకపోయినా వాళ్ళందరూ విక్టిమ్సే కదా, వాళ్ళు నువ్వు ఎలా చూస్తావు ఒక మగాడు వేయండి, చాలా పెద్ద తప్పు కదా. అవును. పంపించిన వాళ్ళది తప్పు, చూసిన వాళ్ళది తప్పు. అండ్ రేపు పోలీసులు చూడాల్సి వచ్చినా కూడా ఇట్ షుడ్ బి డన్ బై ఎ లేడీ. అండ్ పోలీసులు మామూలుగా లేడీ పోలీసుని పట్టుకొని అరెస్ట్ చేయడానికే లేడీ కానిస్టేబుల్ని పెడుతుంటే నగ్నంగా ఉన్న వీడియోని చూడడానికి మగాడు ఎట్లా చూస్తాడు సార్? చాలా దారుణమైన తప్పు చేస్తున్నాడు ఆ జర్నలిస్ట్. మిగతా జర్నలిస్టులకి ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ ఆడియోస్ షేర్ అయ్యాయి అంటే ఇఫ్ ఐ డోంట్ నో వెదర్ ద జర్నలిస్ట్ ఇస్ లేడీ ఆర్ జెంట్, ఇఫ్ ఇట్ హిస్ అ జెంట్ మేల్, చాలా తప్పు కదా మేల్. అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే మీడియాలో ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక దగ్గరే ఉండవు, అవి ఆటోమేటిక్ గా డిస్పర్స్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఉన్నా దాంట్లో ఉన్నది పోర్న్ స్టార్స్ ఎవరో కాదు, పబ్లిక్ గా ఎవరన్నా చూసుకుంటారు అనే వాళ్ళు కూడా కాదు కదా, వాళ్ళు విక్టిమ్స్ అని మీరే చెప్తున్నారు. ఆ విక్టిమ్స్ని ఏదో డిలీట్ చేయాలి, లేకపోతే ఒకవేళ ప్రూవ్ చేయాలనుకుంటే ఒక లేడీ చూడాలి. నువ్వు ఎలా చూస్తావు? ఆ జర్నలిస్టులకి షేర్ అయ్యాయి అంటే అయ్యాయంటే అయితే పోలీస్ ఇచ్చినట్లు, లేకపోతే లావణ్య ఇచ్చినట్లు, ఈ రెండే కదా. ఎస్. సో కాదు కాదు కాదు, పోలీసులు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు కనీసం ఓపెన్ కూడా చేయరు. బేసికలీ పోలీసులు ఇచ్చేశారు, ఇది బయట దీంట్లో వచ్చేసాయి అని చెప్పి రాస్తున్న ఈ మహానుభావుల వాళ్ళ సంస్కారం ఇంకేదైనా అనాలి, కానీ నిజం తప్పు కదా సార్. తప్పు, చాలా తప్పు. నువ్వు చూడడం తప్పు. ఆడియో కాల్స్ వరకు ఓకే, కానీ వీడియో కాల్స్ వరకు మాత్రం వీడియో కాల్స్ మాత్రం వీ హావ్ టు మెయింటైన్ ద ప్రైవసీ అండ్ మనకి ఉంటుంది. సో అది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు నిజంగానే బరి తెగించిన వాళ్ళైతే అవును మేము ఇట్లాగే చేస్తామని చెప్పి మమ్మల్ని చూసుకోండి అనే ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళైతే నువ్వు చూసినా, బట్ విక్టిమ్స్ అని చెప్తుంది అమ్మాయి. విక్టిమ్స్ అని చెప్పిన వాళ్ళని నువ్వు ఎలా ఒక మగాడు అయ్యిండు, ఒక మగ జర్నలిస్ట్ అండి ఎలా చూసావు, దాని గురించి ఎలా కామెంట్ పెడతావు? వెరీ బ్యాడ్. అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం ఎక్కడో కాదు సార్, ఇక్కడ జరుగుతుంది. ఆ అమ్మాయి పంపించడం అన్యాయం, వీళ్ళు చూడడం అన్యాయం. బట్ వాట్ ఎవర్, దాంట్లో ఉన్నది 800 మందా లేకపోతే ఓన్లీ ఈ అబ్బాయి గర్ల్ ఫ్రెండా ఆర్ వైఫ్ అయినా కూడా ఆ అబ్బాయికి అన్యాయం జరిగినట్టే కదా. అవును, చాలా దారుణం కదా. సో ఒకరిని బూచిగా చూపించేస్తే వాడి పెళ్ళని నువ్వు నగ్నంగా చూడొచ్చా? ఒకవేళ మస్తాన్ సాయి తప్పు చేస్తుంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసి ఉంటుంది? మస్తాన్ సాయి తప్పు చేశాడనే అనుకుందాం, వాళ్ళ వైఫ్ ఉన్నాయని చెప్పినాడు కదా, వాళ్ళ వైఫ్ వేరే వాడి వైఫ్ అయినా కావచ్చు. ఎలా చూస్తావు నువ్వు వాళ్ళ కన్సెంట్ లేకుండా? చాలా పెద్ద తప్పు. దీనికి ఏ రకమైన సెక్షన్స్ ఉంటాయో తెలియదు. ఐ థింక్ వీ షుడ్ ఫైల్. మీరు మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది, మీరు చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. బట్ నోబడీ హ్యాస్ సీన్ ఇప్పటిదాకా, నేనైతే చూడలేదు. నాకున్న ప్రాథమిక సమాచారం ఈ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. నేను మీకు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, మనం చూద్దాం తప్పనిసరిగా. లెట్స్ కన్క్లూడ్ శేఖర్ గారు. టోటల్గా ఈ ఎపిసోడ్ అంటే మళ్ళీ కొత్త ట్విస్టులతో స్టాండ్ ఈ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ఆర్ యూ గోయింగ్ ఫర్ ఎనీ లీగల్ ఒపీనియన్ ఆర్ ఎనీ పోలీస్ అసిస్టెన్స్ కోసం వెళ్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ నేను అప్లైడ్ ఫర్ సెక్యూరిటీ కవర్. సో అంటే మీరు గమనించారు కదా, వీడి ఇంటి నుంచి ఎప్పుడు వస్తాడు, మనుషులు పెడదాం, ఏ టైంలో వస్తాడు, ఎలా కొట్టించాలి, ఇవన్నీ పెట్టారు కదా. సో ఫ్యామిలీ ఈజ్ లిటిల్ వరీడ్. సో ఐ అప్లైడ్ ఫర్ సెక్యూరిటీ కవర్. అండ్ అఫ్ కోర్స్ నాకేమైనా జరిగినా కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ అందరికీ అర్థమైపోయింది ఇప్పటికి, ఎవరి మీదకి వస్తుందో అందరికీ తెలుసు. సో ఐ థింక్ దే విల్ బి కేర్ఫుల్. నేను ఇప్పుడు మాట్లాడను, 2 days తర్వాత మొత్తం మాట్లాడతాను, పెద్ద బ్లాస్టింగ్ న్యూస్తో వస్తానని మీడియాకు వస్తూ చెప్పింది లావణ్య. ఏం తీసుకురాబోతుంది, ఏం తెస్తుంది? ఏమైనా తినేవండి, ఇప్పుడు ఆవిడ ఏం తెచ్చినా కూడా ఆవిడ సడన్గా మహాత్మురాలు అయిపోదు కదా. ఆవిడ చేసిన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఆవిడ ఎవరి గురించి ఏమైనా తేనివ్వండి, ఆవిడ తెచ్చే ఇప్పుడు ఒక మనిషి ఒక మంచి చెడు చెప్తున్నాడు అనుకోండి, చెప్పే మనిషి కూడా మనం క్రెడిబిలిటీ ఎంతో తీసుకోవాలి కదా. ఒక డ్రగ్ పెడ్లర్ వచ్చి కేసులు పెడుతున్నా అంటే కేసులు వస్తూనే ఉన్నాయి. ఎన్ని కేసులైనా పెట్టుకుంటుంది ఆవిడ. ఆవిడకి ఆ కేసులో శిక్ష పడేట్టు మీరు ఒక్కటి గమనించండి సార్. ఆవిడ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ తర్వాత మీరు అది వీడియో చూసారా? అవును, చూశాను. అలాగే చెక్ చేస్తున్నప్పుడు అదే కదా. నిజంగా ఆవిడని ఎవరన్నా ఇరికిచ్చారు అని అనుకుంటే, ఒకవేళ ఇరికిచ్చేవాళ్ళు ఆవిడ అతడి ట్రైన్లో వస్తుంటే ఆవిడకి తెలియకుండా జిప్ ఓపెన్ చేసి దాంట్లో డ్రగ్స్ పెట్టేశారు అనుకుందాం. సరే, ఆవిడ తీసుకొని బయటకు వచ్చింది, పోలీసులు వచ్చారు. నువ్వు శుద్ధ పుస్తక కదా, వచ్చినప్పుడు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసిన తర్వాత అయ్యో డ్రగ్స్ ఉన్నాయేంటి అని చెప్పి ఇది జనరల్ రియాక్షన్. కానీ నీ దగ్గర ఉన్నాయని నీకు తెలిస్తే నువ్వే కల్పిట్ ఏం చేస్తావు? సార్ ఇప్పుడు వద్దు సార్, మా అమ్మ నాన్న రావాలి సార్, ఎట్లా తీసుకుంటారు సార్? పెద్ద రచ్చ చేసింది అక్కడ. అంటే అక్కడ ఓపెన్ చేయకుండా. దాని అర్థం ఏంటి? నీ దగ్గర లేనప్పుడు ఓపెన్గా చేసి చూపించవచ్చు కదా. నీ దగ్గర లేనప్పుడు ఓపెన్ చేసేటప్పుడు అప్పుడు దొరికినా అంటే చూడండి సార్, నేను ధైర్యంగా ఓపెన్ చేశాను సార్, నేను నిజంగా ఉంటే నేను ఎందుకు ఓపెన్ చేస్తాను సార్ అని కూడా ఒక చిన్న డిఫెన్స్లో నీ పాయింట్ ఒకటి ఉంటుంది. అవును. కానీ నువ్వేం చేసావు? అడ్డుపడ్డావు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రూఫ్. నీ దగ్గర
డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవడు ఇరికిచ్చాడు? ఎవ్వడు ఇరికించలేదు. నువ్వే ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా దొరికావు, దానికి నీకు ఉన్నాయని చెప్పి నువ్వే సాక్ష్యం ఇచ్చావు దాంట్లో. మళ్ళీ ఈవిని కొత్తగా ఇరికించాల్సిన అవసరం లేదు డ్రగ్స్ కేసులో. కానీ ఆ డ్రగ్స్ కేసు ఇప్పటిదాకా తేలేదు. ఎందుకంటే ఆ డ్రగ్స్ కేసు వచ్చిన తర్వాత రాజధాని మీద ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత జానీ మాస్టర్ కేసు వచ్చింది, హర్షసాయి కేసు వచ్చింది. ఇన్ని కేసులకి ఛార్జ్ షీట్లు అయినాయి. ఆ కేసుకి మాత్రం ఛార్జ్ షీట్ అవ్వదు. అలాగే ఉంటుంది ఆ కేసు. ఎప్పుడు అవుతుందో తెలియదు. ఎందుకని అదే స్టేషన్లో ఉన్న మిగతా అయినాయి, ఎందుకు ఇది అవ్వట్లేదు? అంతా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడ అందరికీ ఇస్తున్న సాక్ష్యాలు ఉన్నాయి. ప్రీతికి ఇచ్చిన సాక్ష్యం ఉంది, ఆవిడ డ్రగ్స్ చేస్తున్న సాక్ష్యం ఉంది. అని నిన్న మస్తాను కూడా చెప్తున్నట్టు, ఇద్దరం కలిసే డ్రగ్స్ చేసాం, ఆవిడని కూడా టెస్ట్ చేయండి అని చెప్పి. వాడు అక్కడ నిజంగా చేసాడో లేదో తెలియదు. ఆవిడికి డ్రగ్ టెస్ట్ చేస్తే దొరికిపోతుందని వాడికి తెలుసు. పోలీసులు తెలియదా? ఆయన కూడా ఎందుకు చేయట్లేదు? అంతెందుకు సార్, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక డ్రగ్ ఎడిక్ట్ అని ఆల్రెడీ అనుకున్న తర్వాత కనీసం ఆవిడ సెన్సెస్లో ఉందా లేదా అని దానికైనా నువ్వు టెస్ట్ చేస్తే దొరుకుతుంది కదా. ఒక్కటే, ఏం అక్కర్లేదు, ఎన్ని అక్కర్లేదు సార్, ఒక్కటే సింగిల్ డిమాండ్. ఆవిడ నెక్స్ట్ టైం పోలీసు వచ్చినప్పుడు లేకపోతే మీడియాకి వచ్చినప్పుడు నీకు దమ్ముందా డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి? నువ్వు డ్రగ్ టెస్ట్ చేయించుకో, తర్వాత శుద్ధపోసి మాట్లాడు. లావణ్య మీ మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, మీరు లావణ్య మీద ఎన్ని ఆరోపణలు నేను చేస్తున్నా? ఆరోపణలు ఎప్పుడు చేయలేదు, ఓన్లీ ఆధారాలే చూపిస్తాను. నా దగ్గర ఆధారం లేకుండా ఒక్క ఆరోపణ చేయలేదు. ఎందుకు ఈ ఆరోపణ అనాల్సి వచ్చిందంటే కొన్ని సినారియోస్లో, కేసెస్లో కాల్ రికార్డింగ్స్ మే నాట్ బీ ద విట్నెసెస్ ఆఫ్ యాజ్ అ టెక్నికల్ ఎవిడెన్స్. ఆ ఉద్దేశంతో చాలా గొప్ప విషయం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు నా గుండె నీ గుండె అనేది కాల్ రికార్డు, అండ్ అలాగే మంచం కోడ్ అనేది కాల్ రికార్డు. ఓకే, ఇవి వచ్చిన తర్వాత ఆవిడ షీ కుడ్ హ్యావ్ బ్లంట్లీ సెడ్ ఇది నాది కాదు, ఇది ఫేక్ అనేసి ఉండొచ్చు. కానీ ఆవిడ ఏమొచ్చింది, వచ్చి వెంటనే మేము అట్లాగే మాట్లాడుకుంటాం. సో దట్ ఈస్ అన్ అడ్మిసిబుల్ కదా. ఇప్పుడు దట్ ఈస్ అడ్మిసిబుల్. సో ఆ రకంగా ఆవిడ పోయి ఆవిడే తీసుకుంది. మీరు కొన్ని ఇలా కావచ్చు, కానీ మీడియాలో ఉన్న చాలా ఇంటర్వ్యూలు ఆవిడకి ఎగ్నెస్ట్గా సాక్ష్యాలుగా ఉన్నాయి, అవి కూడా నేను తీసి పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో కోర్టు ఏం తెలుస్తుంది, ఏం చేస్తుంది అనేటువంటిది కోర్టు తెలియాల్సింది సార్. ఫస్ట్ పోలీసులు తెలిస్తే తర్వాత ఛార్జ్ షీట్ వేస్తే కదా కోర్టు దగ్గరికి వెళ్ళేది. ఎగ్జాక్ట్లీ. సో అది జరగాల్సింది. ఫస్ట్ బెయిల్ రద్దు చేయాలి, ఆవిడ మీద ఛార్జ్ షీట్ పడాలి, ఇవన్నీ కూడా జరగాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ సాధు.